రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకున్నా దందా మాత్రం ఆగటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. చాలా మంది డ్రగ్స్ సరఫరాను ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఈ డ్రగ్స్ ను ఇక్కడ 5-6 రేట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటోంది యూత్. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, డ్రగ్స్ కు సంబంధించి ఒకవైపు అవేర్నెస్ కలిగిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి ఇలాంటి కేసెస్ వస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఏంటి పోలీసులు ఏ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? సౌమ్య, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తుంది. తాజాగానే ఇటు డెకాయ్ ఆపరేషన్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పబ్స్, రెస్టారెంట్లో కూడా ఎవరు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు ఈ ఆపరేషన్ కొనసాగించారు. మల్నాడు రెస్టారెంట్లో డ్రగ్స్ని సరఫరా చేస్తున్నటువంటి టీంని ఐడెంటిఫై చేశారు. ఆ రెస్టారెంట్తో సూర్య వాళ్ళకి సంబంధించి దాదాపు 10 పబ్బులతో సంబంధాలు ఉన్నట్లుగా కూడా అటు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వారిని విచారించారు. అయితే ముంబైకి సంబంధించినటువంటి ఒక యువతి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేకంగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్, అదేవిధంగా హయ్యర్గా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పబ్కి వచ్చేటువంటి మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రగ్స్ని తను అలవాటు చేసిన కేసులో కూడా తనని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత నిన్న వేరువేరు ప్రాంతాల్లో ఉప్పల్లో 2 డ్రగ్స్ని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నటువంటి 2ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మొయినాబాద్లో ఒక పార్టీని, బర్త్డే పార్టీ పేరుతో డ్రగ్స్ సేవిస్తున్నటువంటి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే డెకాయ్ ఆపరేషన్ పేరుతో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పబ్స్లు, రెస్టారెంట్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు ఎవరైతే పబ్స్కి ఎక్కువగా డాక్టర్స్, సాఫ్ట్వేర్స్ వస్తున్నారో వాళ్ళకి డ్రగ్స్ని బానిసలు చేసి ఆ తర్వాత పబ్స్ వాళ్ళు డ్రగ్ ముఠాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి డ్రగ్స్ని విక్రయిస్తున్నట్లుగా కూడా అటు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్కి సంబంధించి ఎక్కడైతే డ్రగ్స్ పార్టీలు కావచ్చు, అదేవిధంగా బర్త్డే పార్టీల పేరుతో డ్రగ్స్ని సేవిస్తూ ఉన్నారో ఆ ముఠాని కూడా గుట్టిరట్టు చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా సాటర్డే, సండే వచ్చింది అంటే ఎక్కువగా ఈ పబ్స్కి మీద రైడ్స్ని కొనసాగించే వాళ్ళు ఈ మధ్య కాలంలో రైడ్స్ని కొనసాగించలేదు అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక డ్రగ్స్ కోసం అవేర్నెస్ కలిగిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి వీకెండ్ వచ్చేసరికి డ్రగ్స్కి సంబంధించి పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఒకవైపు అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కమిషన్ కోసం, పార్టీల కోసం ఒక హై లెవెల్గా ఉండాలి, పార్టీ చేసుకోవాలి అనే వాళ్ళ కోసం, యూత్ కోసం ఒకవైపు కఠినంగా హెచ్చరిస్తూ ఉంది పోలీస్ శాఖ.